హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మన సాయి గణేష్ కళాకార్ ఓం ప్రకాష్ అని వాళ్ళ షెడ్లో ఉన్నాం. అక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో వచ్చేసి మనం ఇదివరకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ మన ఒక 14 ఫీట్ల వినాయకుడిది కూడా మేకింగ్ అనేది పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షెడ్లో ఏమేమి విగ్రహాలు ఎంతవరకు వచ్చింది మాత్రం అప్డేట్ మీకు దగ్గర రావడం జరిగింది. అలానే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మొత్తం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గర తిన్నాం. చూసుకుందాం. ఇక మనము ఎపిసోడ్ నెంబర్ 3లో ఇంతవరకు వచ్చింది వర్క్ ఏంటిది అని మాత్రం మీకు చూపెట్టడానికైతే రావడం జరిగింది. అలానే మీరు తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్గా భారీ విగ్రహం 14 ఫీట్ల విగ్రహం అయితే మనకు కనబడడం జరుగుతుంది, గణేష్ మహారాజ్. ఎందుకంటే ఇక్కడ కింద ఎగ్జాక్ట్లీ స్టాండ్ అండ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా రావడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన కిరీటం అండ్ ఎక్సలెంట్ ఫేస్ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి. ఇంకా వర్క్ అనేది ఇక మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ వస్తూనే ఉంటుంది కదా, మీరు చూసుకోవచ్చు. మీకు ఏంటంటే ఫస్ట్గా మీరు మోడల్స్ చూసుకోవచ్చు, ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫోన్స్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక నేను మీకు విగ్రహాలు అనేది ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపెట్టడం జరుగుతుంది. ఇది గణేష్ మహారాజ్ వచ్చేసి మేబీ ఒక 10 ఫీట్స్ ఉంటాయి కావచ్చు. మన వెంకటేశ్వర స్వామి వారి నామాలు గణేష్ మహారాజ్కి. చూసుకున్నట్టయితే మనకు సింహాసనం మీద గణేష్ మహారాజ్, ఆయన మనకు మూషిక వాహనం కూడా కింద కనబడడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ ఇక్కడైతే మాత్రం. ఇక్కడ చూసుకుందాం ఇంకా కొంచెం ముందుకు పోయి. అండ్ అలానే ఇప్పుడు ఇక మనమైతే ఇక షెడ్ లోపలికైతే పోయి చూద్దాము ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజెస్ వచ్చేసి మన ముంబై మోడల్ గణేష్ మహారాజెస్. ఇక మనము కొంచెం షెడ్ లోపలికి అయితే పోయి చూద్దాం. ఇంకా ముంబై మోడల్ గణేష్ మహారాజెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు వర్క్. ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి, ఇదే మన ముంబై మోడల్ గణేష్ మహారాజ్. ఇంకా మొత్తం ఫిట్టింగ్ ఇట్లా ఇంకా ఏం కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పగడి పెట్టుకున్న గణేష్ మహారాజ్. అండ్ గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చున్నారు. ఇంకా మేబీ ఇంకా ఏంటంటే ఇంకా చేతులు గిట్లా ఇంకా ఫిట్టింగ్ కాలేదు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం సేమ్ గణేష్ మహారాజెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మీకు చూపించాను కదా బయట, సేమ్ ఇదే మోడల్ గణేష్ మహారాజెస్ అన్నీ. ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం. ఇంకా ఎందుకంటే ఇక చూసుకోవచ్చు మనకు మొత్తం ఇంకా చేతులు గిట్లా అన్నీ రెడీ చేసి అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఫిట్టింగ్ ఒక్కటే కొంచెం లేట్. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ బడా గణేష్ మహారాజ్ 14 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్కి అయితే మనం బయట కూడా చూడడం జరిగింది కదా, మళ్ళీ ఒక్కసారి అయితే మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్కి ఏంటంటే ఇక మీకు తెలుసు, ఫస్ట్ మన వరంగల్లో మాత్రం యూనిక్ మోడల్స్ ఎక్కడ ఉంటాయి అండ్ పెద్ద పెద్ద గణేషులు ఏడై ఉంటాయంటే మన ఓం ప్రకాష్ అన్న దగ్గర అయితే చాలామందికి తెలుసు. చూసుకుందాం ఈసారి అన్న ఏంటంటే కొంచెం డిఫరెంట్ అయిన గణేష్ మహారాజెస్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం నాగుంపాము. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ వచ్చేసి నాగుంపాము ఫస్ట్గా సింహాసనం పైన కూర్చున్నది గణేష్ మహారాజ్. అండ్ అలానే నాగుంపాము పైన గణేష్ మహారాజ్ కూర్చున్నాడు. ఇది నాగుంపాము వచ్చేసి చూడండి శేషనాగ్ అంటారు, 5 తలకాయలు ఉన్నాయి కాబట్టి శేషనాగ్ అంటారు. గణేష్ మహారాజ్కి ఇంకా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. అండ్ మూషిక వాహనం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న ఉండడం జరిగింది.
ఇటు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ ఇటు ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మేబీ ఒక 10 to 11 ఫీట్స్ గణేష్ మహారాజ్ కావచ్చు నాకు తెలిసి అయితే మాత్రము. ఈ గణేష్ మహారాజ్ ఎంత హైట్ ఉంటుంది ఏందని మాత్రం మీకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలానే మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి ఏంటంటే మనకు సింహాసనం మీద మహారాజా స్టైల్లో అయితే మాత్రం కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్న విగ్రహాలు కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటని. పోయి చూద్దాంపా అండి. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణేష్ మహారాజ్ ఇంతకుముందు మనం చూసినాము. ఆ గణేష్ మహారాజ్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేకుండే. ఇప్పుడు ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు, ప్లస్ అలానే రాధా కూడా ఉన్నారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు అయితే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇక్కడైతే ఇంకా హంస నెమలి రాలేదు కావచ్చు నాకు తెలిసి, నెమలి ఉంటుంది అనుకుంటాను బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మాత్రం ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రం నెమలి ఉంటుంది అనుకుంటున్నాను అయితే. అవునో కాదో మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ పెట్టండి. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ మనకు వచ్చేసి ఇక్కడ సింహాసనం పైన గణేష్ మహారాజ్, కానీ బ్యాక్ డ్రాప్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. ఎక్సలెంట్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఈ గణేష్ మహారాజ్ చూసినా కూడా మేబీ ఒక 7 ఫీట్స్ గణేష్ మహారాజ్, కానీ ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ చూసుకోండి డిజైనింగ్ మాత్రం ఎక్సలెంట్ డిజైనింగ్. చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండమైన ఎక్సలెంట్. మొత్తం సోఫాలు కూడా ఉన్నాయి, సోఫాలు అంటున్నాను సారీ, సింహాసనం మీద గద్దెలు కూడా ఉన్నాయి. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఉండడం జరిగింది. చూద్దాం మరి దీంట్లో కూడా ఏమన్నా యూనిక్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయా లేదా ఏంటిది అని మాత్రం చూసుకున్నట్టయితే ఇక చూస్తున్నాం కదా. ఈ లైన్లో మాత్రం ఇంకా యూనిక్ మోడల్స్ అయితే లేవు. దీంట్లో మాత్రం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 14 ఫీట్స్ గణేష్ మహారాజులు చూసుకోవచ్చు. సేమ్ ఇదే లైన్లో మొత్తం పెద్ద పెద్ద గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. మీకు ఎవరికన్నా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఓం ప్రకాష్ అన్న వాళ్ళ షెడ్కి అయితే రండి. నచ్చిన వాళ్ళు విగ్రహాలు బుక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ కొంచెం బుకింగ్ అనేది ఇక 1-2 డేస్లలో కూడా స్టార్ట్ అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి. ఇంకా కొంచెం ఏంటంటే ఓన్లీ ఒక చేతులు ఒకటి పెట్టేస్తే మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ షెడ్లు అయితే మొత్తం వినాయకులు అయితే మొత్తం చూడడం జరిగింది. అలానే మీకు ఎవరికైనా ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి ఇక్కడ బుక్ చేసేసుకోవచ్చు. మేబీ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక ముంబై మోడల్ స్టైల్ విగ్రహాలు కూడా తయారు కావడం జరుగుతుంది. ఇప్పటికీ ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం మీకు అప్డేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.